హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు బిగ్ బాస్ గ్రాండ్ లాంచ్ ఎప్పుడెప్పుడు అనేది చూస్తున్న గ్రాండ్ లాంచ్ జరిగింది. బిగ్ బాస్ గ్రాండ్ లాంచ్ ఫుల్ రివ్యూతో హౌస్ ఎలా ఉంది, కంటెస్టెంట్స్ ఎవరు, కామనర్స్ ఎవరు హౌస్ లోకి వెళ్ళారు, ఏంటి మొత్తం రివ్యూతో మీ ముందుకు వచ్చాను. కొన్ని చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది హౌస్. దాంట్లో 6 బెడ్స్ ఉన్నాయి, బెడ్రూమ్స్ ఉన్నాయి, డబల్ డబల్ బెడ్రూమ్స్ 6 ఉన్నాయి. బయట కామనర్స్ కు సపరేట్ హాల్ ఉంది, సపరేట్ వీళ్ళకి సపరేట్ హాల్, వాళ్ళకి సపరేట్ బెడ్రూమ్. అంటే కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ లాగా ప్లాన్ చేశారు అనిపిస్తుంది బిగ్ బాస్ హౌస్. అందుకే డబుల్ హౌస్ డబుల్ డోస్ అని చెప్పేసి నాగార్జున గారు అంటారు కదా, సేమ్ అలా అనమాట. సో మొత్తం ఎవరెవరు కంటెస్టెంట్లు వచ్చారు, ఆ, పూర్తిగా వన్ బై వన్ వాళ్ళు ఏంది, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా తీసుకున్నారు, వన్ బై వన్ ఫుల్ రివ్యూ మీకు ఇచ్చేస్తాను. సబ్స్క్రైబ్ చేయండి, వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. థ్యాంక్ యూ. వన్ బై వన్ రివ్యూ ఇస్తాను. ప్లీజ్ కంటిన్యూగా ఫుల్ వీడియో లెంత్ మొత్తం వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయకండి, ఆ వివరాలన్నీ మిస్ అవుతాయి. వన్ బై వన్ చూద్దాం. సో ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేసి మన లేడీ తనుజ గారు. తనుజ గారు ముద్దమందారం సీరియల్ ఫస్ట్ ఫస్ట్ తను ఎంట్రీ మంచి ఊపున్న సాంగ్ కూడా మంచి ఎంట్రీ ఇస్తారు. చాలా అంటే చాలా బాగుంటుంది. సో తను ఫస్ట్ ఫస్ట్ ఎంట్రీ, ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడానికి కూడా కారణం నాగార్జున గారు అని చెప్పడం జరుగుతుంది. నాగార్జున గారు ఆమెకు లైఫ్ అంటే ఫస్ట్ ఒక యాజ్ ఎ సీరియల్ యాక్టర్ గా, సీరియల్ హీరోయిన్ గా ఫస్ట్ అవకాశం ఇచ్చింది నాగార్జున గారు అని చెప్పడం జరుగుతుంది. ఇది సెకండ్ అవకాశం కింద మళ్ళీ ఇంకొక మెట్టిక్కేయడానికి మీరు నాకు మరి బిగ్ బాస్ రూపంలో అవకాశం ఇవ్వడానికి చాలా హ్యాపీగా ఉంది. సో నేనేంటో బిగ్ బాస్ హౌస్ లో ప్రూవ్ చేసుకుంటాను. మా నాన్నకు వాళ్ళ నాన్నకు ఇష్టం లేదు బిగ్ బాస్ హౌస్కి వెళ్ళడం అని చెప్పేసి కొంత వాళ్ళ ఫ్యామిలీకి కన్విన్స్ చేసుకొని వాళ్ళ ఫాదర్ మాత్రం ఇష్టం లేదు. అంటే ఇష్టం లేదు ఇన్ ద సెన్స్ ఈ ఫీల్డ్కి వద్దనే ఫస్ట్ నుంచి ఆయనకి ఇష్టం లేదట. ఒక రకంగా ముద్దమందాన సీరియల్ తోటి ఆమె ప్రూవ్ చేసుకుంది. ఈ రకంగా మళ్ళీ ఇంకో అవకాశం వచ్చింది కాబట్టి నేనేంటో ప్రూవ్ చేసుకుంటే మా నాన్న ప్రౌడ్ చేస్తా అని చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ కంటెస్టెంట్ హౌస్ లోకి తనుజ గారు వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ కంటెస్టెంట్ ఎవరో చూద్దాం. సో నెక్స్ట్ రెండవ కంటెస్టెంట్ వచ్చేసి ఫ్లోరా సైని. ఫ్లోరా సైని ఈమె మన తెలుగులో చాలా సినిమాలు చేసింది. నువ్వు ప్రేమ కోసం అనే సీరియల్ తోటి ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత నరసింహ నాయుడు నువ్వు నాకు వచ్చావు సినిమాలో హీరోయిన్ గా చేసింది. లక్స్ పాప లంచ్ పాట అది దాంట్లోనే నరసింహనాయుడు. సో కొన్ని రోజులు బాగానే చేసిన తర్వాత కొంచెం ఫేడ్ అవుట్ అయిపోయింది. సో ఇప్పుడు రీ అవకాశం కింద, రీ ఎంట్రీ కింద ఇది ఛాన్స్ అని తీసుకొని నేనేంటో ప్రూవ్ చేసుకుంటాను. కంపల్సరీ మోటివ్ ఆడతాను, స్పోర్టివ్ ఆడతాను. నాకు నేను మోటివేషన్ గా ఉంటాను, నలుగురికి నేను ఇన్స్పైర్ గా ఉండేటట్టు ఈ షోలో నేను కప్ తో ఇది చేస్తా అని చెప్పేసి ఆమె ఒక కాన్ఫిడెంట్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ కంటెస్టెంట్ ఎవరో చూద్దాం. నెక్స్ట్ ఇద్దరు సెలబ్రిటీలు అయిపోయిన ఒక కామన్ మ్యాన్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఆ కామన్ మ్యాన్ ఎవరు, ఎవరు ఫస్ట్ అంటే ఓట్ల రూపంలో వచ్చిన వాళ్ళు ఫస్ట్ హౌస్ లోకి తీసుకున్నారు. ఆ ఓట్లు ఎక్కువ ఏవి పడ్డాయి, ఎవరు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళారు అనేది నేను నెక్స్ట్ కంటెస్టెంట్ కామన్ మ్యాన్ ఎవరో చూద్దాం. థర్డ్ కంటెస్టెంట్ కామన్ మ్యాన్ కోటాలో బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్న వ్యక్తి ఎవరో కాదు, సెల్యూట్ ఆర్మీ మ్యాన్, కామన్ మ్యాన్ కళ్యాణ్ గారు. ఓట్ల విధంగా మనోడు మెరిట్ రావడం వల్ల డైరెక్ట్ ఆడియన్స్ ఫస్ట్ ఫస్ట్ కామన్ మ్యాన్ టు బిగ్ బాస్ హౌస్ లోకి కళ్యాణ్ వెళ్ళడం జరుగుతుంది. సో మనోడు వెళ్ళడమే నాగార్జున గారిని కొంచెం ఎవరికైనా ఉంటుంది కదా కామన్. మనం వెళ్ళినా సడన్ గా బిగ్ బాస్ హౌస్ లో కంటే ఎగ్జైట్మెంట్ అదంతా ఉంటుందో అందరూ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తారు. ఎంట్రీ ఇవ్వగానే ఆల్రెడీ తనుజ గారు, ఫ్లోరా సైని గారు ఆల్రెడీ హౌస్ లో ఉన్నారు కాబట్టి వెళ్ళిన కామన్ మ్యాన్ వాళ్ళకు ఒక టాస్క్ ఇవ్వాలి. ఒక టాస్క్ ఇస్తారు అన్నట్టు. ఆ టాస్క్ బాత్రూమ్ క్లీనింగ్ టాస్క్ ఉంటుంది. ఆ తనుజ గారికి ఇస్తారా, ఫ్లోరా సైని గారికి ఇస్తారా అని చెప్పేసి నాగార్జున గారు ఇతనికి చెప్పడం జరుగుతుంది. సో మనోడు ఫ్లోరా సైని గారికి ఆ బాత్రూమ్ కడిగే టాస్క్ అనేది ఫస్ట్ 1 వీక్ వరకు తనకు అప్పచెప్పడం జరుగుతుంది. ఆ రకంగా ముగ్గురు హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది. ఫోర్త్ కంటెస్టెంట్ ఎవరు చూద్దాం. ఫోర్త్ కంటెస్టెంట్ వచ్చేసి ఇమాన్యుయల్. ఇమాన్యుయల్ చేసాడు జబర్దస్త్ ఇమాన్యుయల్. చాలా సినిమాల్లో చేశాడు, చాలా సినిమాలు కూడా చేస్తున్నాడు. సో మనోడు ఒక ఫేమస్ అన్నట్టు ఏ రకంగా అంటే కామెడీ పరంగా షోస్ కూడా చాలా షోస్ చేస్తున్నాడు. ఇమాన్యుయల్ ఒక అనే లైఫ్ స్టోరీ ఒక ఏవి లాగేస్తారు. ఏంటంటే అవకాశాల కోసం చాలా ఎదురు చూశాను, నాకు ఎవరు అవకాశం ఇవ్వలేదు. సో నాకు నేనే ఎందుకు రాసుకోకూడదు, నాకు జబర్దస్త్ అనే అవకాశం వచ్చింది, నాకు నేనే స్కిట్లు ఎందుకు రాసుకోకూడదు, నాకు నేనే ఎందుకు చేయకూడదు అనే కాన్సెప్ట్ తోటి మనోడు స్క్రిప్ట్ రాయడం స్టార్ట్ చేసిండు. అదే విధంగా
ఆ బిగ్ బాస్ ఎంత ఎంట్రీ అవకాశం అనేది చాలా గొప్ప అవకాశం కింద భావిస్తున్నా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో అలాగే తనకు తాను రాసుకొని మన సారీ జబర్దస్త్ లో స్కిట్లు కొట్టడం కానీ ఆ రకంగా జబర్దస్త్ ద్వారా ఇమాన్యుయల్ బయటికి రావడం జరిగింది. తను దాని ద్వారా షోస్ కూడా చేస్తున్నాడు. ఆ రకంగా తను మనడు అందరికి వెల్ నోటెడ్, ఈజ్ ఏ గుడ్ కమెడియన్. సో థర్డ్ అయిపోయింది. మనోడు ఫోర్త్ కంటెస్టెంట్ వచ్చేసి ఇమాన్యుయల్. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి షష్ఠి వర్మ. మనకు తెలిసిందే షష్ఠి వర్మ అంటే పుష్పలో సాంగ్ చేసింది. అలాగే మన డానీ మాస్టర్ విషయంలో, కేసు విషయంలో కూడా తను చాలా ఫేమస్. అంటే బిగ్ బాస్ కావాల్సింది ఫేమ్ ఉన్న కంటెస్టెంట్స్, బాగా వైరల్ ట్రెండింగ్ ఉన్న కంటెస్టెంట్స్ కావాలి కాబట్టి. సో జానీ మాస్టర్ విషయం సరే, మనం పేరు తీసుకోవచ్చో తీసుకోకూడదు నాకు తెలియదు. మొత్తానికైతే మనం పేరు తీసుకున్నాం. ఆమె కేసు విషయం అందరికీ తెలిసిందే అది. సో ఎంత వైరల్, ఎంత ఫేమస్ అనేది ఆ రకంగా ఆమెను తీసుకున్నారేమో అనేది చిన్న ఇది. సో ఆమె ఏ రకంగా ఆమె కొరియోగ్రాఫర్ గా నా మీద ఒక చిన్న ఇది ఒక కొరియోగ్రఫీ ఇది చేయవా అని చెప్పేసి తను ఒక మంచి పర్ఫామ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనం ఒక సినిమాలో కలిసి పని చేద్దామని చెప్పడం జరుగుతుంది. ఆమె ఎక్సైట్మెంట్ అవుతుంది. సో ఆ రకంగా ఆమె ఇంట్రొడ్యూషన్ అయిపోతుంది. సో ఆమె బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి మాస్క్ మ్యాన్ హరీష్, హృదయ మానవ్, హరిత హరీష్. చాలా ఆయన చెప్పడం అంటే ఎలా పిలుస్తారంటే అలా చెప్పడం జరుగుతుంది. సో మనోడు కామన్ ఇద్దరు సెలబ్రిటీస్ వెళ్ళారు. ఇమాన్యుయల్ వచ్చేసి షష్ఠి వర్మ, ఇద్దరు వెళ్ళారు కాబట్టి ఒక కామన్ మ్యాన్. ఇద్దరు కామన్ సెలబ్రిటీలు ఒక కామన్ మ్యాన్ కళ్యాణ్ వెళ్ళాడు. అలాగే ఇప్పుడు ఇద్దరు ఒక సెలబ్రిటీలు వచ్చేసి వెళ్ళారు. ఎవరు శశి వర్మ వచ్చేసి మన ఇమాన్యుయల్ వెళ్ళారు. ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ కంటెస్టెంట్ కామన్ మ్యాన్ నుంచి వెళ్ళడం జరుగుతుంది. అది మనోడు హరీష్ వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ హరీష్ వెళ్ళడం జరుగుతుంది. అదే హరీష్ కామన్ మ్యాన్ ఏంటంటే ఇద్దరు సెలబ్రిటీలు వెళ్ళారు కాబట్టి ఆ తర్వాత ఒక కామన్ మ్యాన్ వెళ్ళడం జరుగుతుంది. ఆ కామన్ మ్యాన్ ఎవరో కాదు, మాస్క్ మ్యాన్ హరీష్ వెళ్ళడం జరుగుతుంది. సో మనోడు ఎగ్జైట్మెంట్ తోటి మన నాగ్ సార్ కాడికి వెళ్ళడం కొంచెం ఎమోషనల్ గా నేను మనోడు ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది హౌస్ లోకి. సో హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వగానే ఒక టాస్క్ ఉంటుంది. ఇద్దరు సెలబ్రిటీస్ తర్వాత కామన్ మ్యాన్ ఉన్న సెలబ్రిటీస్ కి ఒక టాస్క్, ఆ టాస్క్ ఇవ్వడం జరుగుతుంది. ఆ టాస్క్ వచ్చేసి ఇమాన్యుయల్ కి వాషింగ్ బట్టలు ఉతకడమో సంథింగ్ ఏదో ఒక టాస్క్ ఇస్తారు. ఆ టాస్క్ ఇమాన్యుయల్ కి ఇవ్వడం జరుగుతుంది. సో 1 to 6 మెంబర్స్ ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి సెలబ్రిటీ, అది ఎవరో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఆ సెలబ్రిటీ కోటాలో భరణి గారు వెళ్ళడం జరుగుతుంది. భరణి గారు అంటే తెలుసు, సీరియల్ చాలా సీరియల్స్ లో విలన్ గా చేశాడు. చాలా మూవీస్ లో కూడా చేశాడు. అలాగే మన నాగబాబు గారికి చాలా దగ్గర, మెగా ఫ్యామిలీకి చాలా దగ్గర వ్యక్తి. సో మనోడు ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది. ఎంట్రీ ఇవ్వడం తోటి, ఇంట్రడక్షన్ అవ్వడం తోటి ఓ బాక్స్ తీసుకొని వస్తాడు. బాక్స్ తీసుకొని వస్తే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాలంటే కామన్ గా ఎలాంటి వస్తువులు కానీ ఎలాంటి ఇది కానీ సీక్రెట్ అని చెప్పడం జరుగుతుంది. సీక్రెట్ వస్తువులు అది ఏదో చూపిస్తే బిగ్ బాస్ ఓకే అంటే ఎంట్రీ ఇస్తాడు, లేదంటే ఎంట్రీ ఇవ్వడం చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో నేను ఇది చూపించలేను, ఎవరికి ఇది చేయలేను అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో దానికి మనోడు బిగ్ బాస్ నాగార్జున సార్ బిగ్ బాస్ ని అడగడం జరుగుతుంది. బిగ్ బాస్ యాక్సెప్ట్ చేసే ప్రసక్తి లేదు, మనకు అది ఏంటో చూపించకుండా మనం బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం జరగదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో మీరు అది చూపించకుంటే మాత్రం నాకు ప్రాణంతో సమానం అని చెప్పేసి భరణి గారు చెప్పడం జరుగుతుంది. సో మీరు కనుక చూపించకుంటే బిగ్ బాస్ ఎలా చేయొద్దు అని అంటున్నారంటే రెడీ, నేను గో టు బ్యాక్ అని మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి మనోడు రిటర్న్ వెళ్ళిపోతాడు. అందరు షాకు అంతలో మళ్ళీ రీతు చౌదరి గారు వస్తారు. సరే ఇది మళ్ళీ చిన్న టాపిక్ డైవర్షన్ ఉంటుంది. ఇది అంతలో మళ్ళీ రీతు చౌదరి గారు వస్తారు. రీతు చౌదరి గారు వచ్చేసి ఎంట్రీ ఇస్తారు. కంటెస్టెంట్ మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది. పర్ఫార్మెన్స్ అయిపోయి ఆవిడ కూడా ఎంట్రీ ఇస్తారు. నాకు సార్ తోటి కొంచెం ఇంట్రడక్షన్ అయిపోతుంది. ఆ రకంగా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తారు. సో నెక్స్ట్ మళ్ళీ భరణి గారిని రీకాల్ చేసి పిలిచి మళ్ళీ అదేంటో చూపిస్తే బిగ్ బాస్ పంపిస్తారండి. సో మనం చిన్న లాకెట్ సెంటిమెంటల్ దాని స్టోరీ ఏంటి ఏం కథ అనేది దాంట్లో పోయినాక చెప్తారంట. బిగ్ బాస్ హౌస్ లో పోయినాక నేను దాని స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చెప్పడం జరుగుతుంది. అది చిన్న లాకెట్ అంటే మనం కూడా వేసుకుంటూనే ఉంటాం కామన్ గా. సో అదే కోటలో మనం కూడా అలా చేయొచ్చు. మన సెలబ్రిటీలు కూడా మనం లాకెట్ అవి ఇవి వేసుకుంటాం. అదే ఇది పెద్ద ఏం అని చెప్పేసి అలా చేయడం జరుగుతుంది. రీతు చౌదరి గారు రీతు చౌదరి గారు భరణి గారు సెలబ్రిటీ కోటాలో వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి కామన్ మ్యాన్ ధీమన్ పవన్ వెళ్ళడం జరుగుతుంది. ధీమన్ పవన్ వచ్చేసి హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది. సో భరణి గారికి ధీమన్ పవన్ కి ఇద్దరు బాడీ పరంగా పుషప్స్ పెట్టడం జరుగుతుంది. సో ఇద్దరు ఈక్వల్ గా
ఇద్దరు ఈక్వల్ గా చేయడం జరుగుతుంది. సో అది ఆ, కొంచెం బాగా అనిపిస్తుంది. డిప్స్ పుషప్స్ 70 ప్లస్ ఏమో ఇది చేస్తారు. సో బాగుంటది ఆ రకంగా ఇద్దరు ఎంట్రీ ఇస్తారు. కామన్ మ్యాన్ గా మావాడు ఎంట్రీ ఇస్తాడు. ఎంట్రీ ఇవ్వడం తోటి అక్కడ మరి ఒక టాస్క్ ఉంటుంది, ఒక టాస్క్ ఇస్తాడు. ఆ టాస్క్ ఎవరు చేస్తారు, భరణి గారికి ఇస్తున్నా, రీతు గారికి ఇస్తున్నా అని చెప్పేసి నాగార్జున గారు దిమాన్ పవన్ అడగడం జరుగుతుంది. లేదు నేను రీతు చౌదరి గారికి ఇస్తున్నా అని చెప్పేసి క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. ఆ రకంగా 9th కంటెస్ట్ కూడా ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది. టోటల్ గా 16 కంటెస్టెంట్స్ వెళ్ళారు. 9th అంటే ఇంకా 7 కంటెస్టెంట్స్ ఉంటారు. వాళ్ళు ఎవరు నెక్స్ట్ వచ్చేది ఎవరు ఏంటి చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి సంజన. సంజన అంటే మీకు కొంచెం బెంగళూరు నుంచి ఉన్నట్టుంది. సంజన వచ్చేసి బుజ్జిగాడు సినిమాలో చేయడం జరిగింది. సో తనకి ఏంటంటే తను బుజ్జిగాడు సినిమాలు చేయడం జరుగుతుంది. తనకు ఒక చిన్న కేసు అవడం జరుగుతుంది. ఆమె దాంట్లో నుంచి కోలుకోలేకపోతూ అదే ఇదిలో ఉన్నా అప్పుడు నేను చేశాను, నాకు ఈ కేసు అవడం వల్ల నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆ రకంగా నన్ను చెప్పుకోవడానికి, ప్రజలకు చెప్పుకోవడానికి నాకు ఇది అవకాశంగా అనుకుంటున్నా. నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి, నేను ఇది చేయడానికి నాకు ఇది ఒక అవకాశం అనుకుంటున్నా. నేను ఆ కేసు నాకు ఆల్రెడీ క్లీన్ చిట్ ఇచ్చినా, క్లియరెన్స్ ఇచ్చినా కానీ సంజన గారు ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ కంటెస్టెంట్ గా సంజన బుజ్జిగాడు సినిమాలో చేయడం జరుగుతుంది. సో తను ఆ రకంగా కొంత ఫేమస్ గా ఉన్నది తెలిసిందే. సో కాకపోతే మా విషయంలో ఒక చిన్న కేసు అవుతుంది. ఆ కేసు నేను ఇది నా క్యారెక్టర్ ఇది, నేను ఇది అని ప్రూవ్ చేసుకోవడానికి బిగ్ బాస్కి వస్తున్నాను. నాకు వేరే ఏం రీజన్స్ లేవు. సో ఇది నేను ఇది అని ప్రూవ్ చేసుకోవడానికి నేను వస్తున్నాను అని చెప్పేసి ఆ కేసు టైంలో నేను డిప్రెషన్లోకి వెళ్ళడం జరుగుతుంది. చాలా ఇదిగా నేను మెంటల్గా కానీ చాలా లోన్లీ ఫీల్ అయ్యాను. కాదు మా హస్బెండ్ నాకు చాలా సపోర్ట్ చేసేవారు. సో నేను ఇది బిగ్ బాస్లో నేను ప్రూవ్ చేసుకోవడానికి ఇప్పుడు వస్తున్నా అని చెప్పేసి ఆమె చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫోక్ ఇండస్ట్రీ నుంచి ఫోక్ ప్యానల్లో మనోడు రాము రాథోడ్ ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది. ఫుల్ ఎనర్జెటిక్ రాను బొంబాయికి రాను, నేను మాట్లాడితే దరిద్రంగా ఉంటుంది కానీ చాలా ఫేమస్. 500+ మిలియన్ 520 ఇప్పుడైతే 520 ఉంది. 520 మిలియన్ క్రాస్ అయిన పాట ఫోక్ లో. సరే అంటే అతి తక్కువ టైంలో అంత పాపులర్. బిగ్ బాస్ కు కావాల్సింది పాపులర్, ట్రెండింగ్, సోషల్ మీడియాలో వైరల్ క్యాండిడేట్లు కావాలి. సో మనోడు ఎగ్జాక్ట్లీ రాను బొంబాయి రాను పాటతోటి సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాడు, ఫోక్ ఇండస్ట్రీలో కూడా ట్రెండింగ్ ఉన్నాడు. కాబట్టి ఫోక్ నుంచి లాస్ట్ టైం మన బోలే గారిని తీసుకున్నట్టు ఈసారి మనోడిని తీసుకోవడం జరిగింది. సో షో అయితే కొంచెం పాటలతోటి కానీ ఆ సిచ్యువేషన్ తోటి కానీ మనోడు ఉన్నంత వరకు, ఉన్నన్ని వీక్స్ వరకు ఒక ఫోక్ నుంచి ఒక పాట రూపంలో ఎంటర్టైన్ చేసి అందరినీ మెప్పిస్తాడని నేను కూడా కొంచెం ఫోక్ ఇండస్ట్రీ నుంచి ఉన్నా కాబట్టి చిన్న ఆశ, మెప్పియాలని ఆశ. కొన్ని ఎపిసోడ్ కొన్ని వీక్స్ వరకైనా ఉండాలని నా ఒక చిన్న స్వార్థం, సెల్ఫీ స్వార్థం. నెక్స్ట్ వచ్చేసి సెలబ్రిటీ నుంచి సంజన గారు వచ్చేసారు. ఇద్దరు రాగానే నెక్స్ట్ కామన్ మ్యాన్ నుంచి ఒక పర్సన్ వస్తాడు. సో తనే వచ్చేసి దమ్ము శ్రీజ ఎంట్రీ ఇస్తుంది బిగ్ బాస్ హౌస్ లోకి. సో ఆమె కూడా ఎగ్జైట్మెంట్, నీకు ఒక 1 minute లో చెప్పనగానే ఆమె మన ఓటు ఇది రిక్వెస్ట్ చేసినట్టుగా, ఓట్ అప్పీల్ చేసినట్టుగా నన్ను ప్రూవ్ చేసుకుంటా బిగ్ బాస్ టాటూ వేసుకుంటుంది. తను మీకు అగ్ని పరీక్షలో టాటూ వేసుకుంటుంది. సో నేను కంపల్సరీ బిగ్ బాస్ హౌస్ లో వెళ్తా అని ఆ రోజు చెప్పడం జరుగుతుంది. సో తను 100% తను వెళ్ళి సక్సెస్ అవ్వాలని, బిగ్ బాస్ కప్పు గెలుచుకోవాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నా. నా విషెస్ కూడా 100% ఉంటుంది. ఎందుకంటే పాపం టాటూ వేసుకుందంటే అంత ఈజీగా ఎవరు వేసుకోలేరు. సో బాగానే ప్రయత్నం చేసి చూద్దాం. నెక్స్ట్ కంటెస్టెంట్స్ ఇంకా 3 ఉన్నారు. ఎవరెవరు ఏందని చూద్దాం వివరాలు. సో నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి సుమన్ శెట్టి. సుమన్ శెట్టి చాలా ఫేమస్, చాలా సినిమాలు చేశాడు. ఫస్ట్ ఈయనకు గురువుగా భావించేది మన తేజ గారు, డైరెక్టర్ తేజ గారు అవకాశం ఇచ్చారు. ఫస్ట్ సినిమా జయం, ఇంకా చేకూరుతాడు చూసిన మనోడు. ఆ రకంగా ఇండస్ట్రీకి వచ్చాడు. ఆల్మోస్ట్ 300 సినిమాలకు పైగా చేశాడు. ఈ మధ్యలో కొంచెం కనిపించట్లేదు అని చెప్పేసి నాగార్జున గారు రావడం జరుగుతుంది. సార్ నేను ఇక్కడ అంటే నేను కనిపించకపోవడం ఇన్ ద సెన్స్ ఇక్కడ సినిమాలు ఇక్కడ సినిమాలు చేస్తా నేను తమిళ్, మలయాళం, భోజ్పురి, కన్నడ ఆల్మోస్ట్ 300 సినిమాల పైన చేశాను సార్. చేస్తూనే ఉన్నాను, అక్కడ బిజీగా ఉన్నాను, చేస్తున్నాను. కాకపోతే ఇక్కడ మళ్ళొక్క రీఎంట్రీ కింద నాకు ఇది
ఒక ప్లాట్ఫామ్ కింద నాకు ఉపయోగపడుతుంది. ఇక్కడ మళ్ళీ తెలుగు ఆడియన్స్ కి నేను దగ్గర దానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మనోడు ఆ రకంగా సెలబ్రిటీ కోటాలో ఎంట్రీ ఇస్తాడు. నెక్స్ట్ కామన్ మ్యాన్ కోటాలో ప్రియా ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ మనోడు ఫస్ట్ పవన్ సెలెక్ట్ అయినప్పుడే నీకు తోడుగా నీకు ఎవరు కంఫర్ట్ గా నెక్స్ట్ వస్తారని చెప్పేసి అనుకుంటున్నావు అని చెప్పి ప్రియా వస్తే బాగుంటుంది అని చెప్పేసి మనోడు చెప్పడం జరుగుతుంది. సో 1, 2, 3 అయిపోయినాక 4th ప్లేస్ లో తను వెళ్ళడం జరుగుతుంది. ప్రియా హౌస్ లోకి వెళ్తుంది. సో మెయిన్ ఇంకా నెక్స్ట్ ఇక అయిపోయింది ఆల్రెడీ క్లోజ్ 15 మెంబర్స్ కంటెస్టెంట్స్ అయిపోయారు అని చెప్పేసి చెప్తాను. ఇంతటితో అయిపోతున్నాను. స్ట్రీమ్కి వచ్చి సార్ ఒక్క అవకాశం అని చెప్పేసి వచ్చి గడ్డ పట్టుకొని బద్దన్నట్టు కొంత రిక్వెస్ట్ చేసినట్టుగా ఆ రకంగా చెప్పి ఒక్కరు సార్ ప్లీజ్ సార్ అంటే సార్ నేను పంపించేది కాదు, నువ్వు కాదు, బిగ్ బాస్ అనుకుంటా అనేసి అంతలోనే బిగ్ బాస్ పర్లేదు నేనే పంపిస్తున్నా అని చెప్పేసి ఎవరో నీకు ఒక్కరిని మాత్రమే ఛాన్స్ ఉంటుంది సెలెక్ట్ చేసుకోమని చెప్పడం అడగడం జరుగుతుంది. సో ఆమె వెళ్ళేసి ఆ మర్యాద మనీష్ సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో మనోడు ఎమోషనల్ అయ్యి ఆ రకంగా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే నాగాను సెలెక్ట్ చేస్తే బాగుండు అనిపించింది టాస్క్ల పరంగా. కానీ మనోడు ఆల్రెడీ నాగాకు 2 స్టార్స్ ఉన్నాయి, 2 టైమ్స్ కెప్టెన్ అయ్యిండు, ఆటల్లో బాగున్నాడు. మర్యాద మనీష్తో పోల్చుకుంటే నాగా చాలా బెటర్గా ఆడాడు. ఇక్కడ నాగాకు మాత్రం అన్యాయం జరిగిందని నా పర్సనల్ ఫీలింగ్. సో ఈ రకంగా బిగ్ బాస్ హౌస్ లోకి అందరు ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది. టోటల్ గా ఇది ఈ రోజు రివ్యూ. రేపు ఏం జరుగుతుంది ఏది ప్రతి ప్రోమో ప్రతి ఒక్క చిన్న టాపిక్ అప్డేట్ వచ్చినా నేను మీ ముందు రివ్యూతో ఉంటా. నాకు సపోర్ట్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం సపోర్ట్ చేస్తున్నారు. నాకు కూడా ఏంటంటే చూస్తున్నారు, ఒక లైక్ కొడితే ఏంటంటే ఒక నలుగురు చూపిస్తుంది. యూట్యూబ్ అనేది ఒక్క లైక్ కొడితే నలుగురికి చూపిస్తుంది. దానివల్ల ఏమిటంటే మీ లైక్ నాకు ఇంకో నలుగురికి, మీరు ఒక లైక్ కొట్టడం వల్ల నలుగురికి వెళ్తుంది, నలుగురికి మీరే పంపించిన వాళ్ళు అయితే. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే షేర్ చేయండి, నచ్చితేనే లైక్ చేయండి, నచ్చకపోతే వద్దు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. సైనింగ్ అప్. మీ నాన్నబోతు పెందర్.